లో బీఆర్ఎస్ నేతల నివాసాల్లో ఈసీ సోదాలు నిర్వహిస్తోంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అయితే మోతీనగర్లోని మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో సోదాలను అడ్డుకున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో భారీగా డబ్బు నిల్వ ఉంచినట్టు ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేస్తున్నారు. మీరు చెక్ చేయొచ్చు. ఇలా మంత్రుల ఇల్లు ఎక్కడ ఉన్నాయి? మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అక్కడ వదిలేసి ఈరోజు వచ్చేసి ఈ జూబ్లీ నియోజకవర్గం కాదు ఇల్లు, నా ఇల్లు ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి వస్తుంది. ఆ పరిధి దాటి వచ్చేసి ఎంసీఏ రూల్ ప్రకారంగా వాళ్ళు పరిధి దాటి తీసి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోలేదు. అంటే మీకు పర్మిషన్ చూపించలేదు? లేదు. పర్మిషన్ అడుగుతున్నాం, మేము చూపిస్తలేరు. పర్మిషన్ అడిగినాము, మీకేంటంటే లేదు మా కంప్లైంట్స్ ఉన్నాయని అంటున్నారు. నేనేమంటున్నాను, మీరు మీడియా అని ఎవరన్నా మీ రికార్డింగ్ కాదు, పోలీసుల రికార్డింగ్ కాదు, మా రికార్డింగ్ని ఎవరన్నా పర్మిషన్ ఇవ్వండి. నేను యాజ్ ఏ మెంబర్గా, ఇంటి ఓనర్గా నేను ఇంట్లోకి వెళ్తాను. నా సమక్షంలో మీరు వీడియో తీయండి, నాకు ప్రాబ్లం లేదు. కానీ దానికి పర్మిషన్ ఇవ్వకుండా చూడండి 1000 మంది పోలీసులు వచ్చారండి. ఇంతమంది రావాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ ఏంటంటే ఇక్కడ గొడవ చేసి పోలీసులందరూ ఇక్కడ పంపించి అక్కడ వాళ్ళు డబ్బులు పంచాలని ఆలోచన, రహమత్ నగర్లో డబ్బులు పంచాలని ఆలోచన చేస్తున్నటువంటి కుట్ర. మేమేమడుగుతుంది న్యాయంగా, మీరు డబ్బులు లేవు, మీరు చెక్ చేయండి, మాకే విధమైన ప్రాబ్లం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ మేము ఇప్పుడు పోలీసుల మీద మేము కంప్లైంట్ ఇస్తాం కంపల్సరీ. సెక్షన్ 170 ప్రకారం మేము కంప్లైంట్ ఇస్తాం పోలీసుల మీద, సీఎం మీద ఇస్తాం, ఏసీపీ మీద ఇస్తాం. ఏ విధంగా మీరు చర్చ చేస్తున్నారు? దానికి పర్మిషన్ లేదు. నియోజకవర్గ పరిధిలో ఉంటే కంప్లైంట్స్ చెక్ చేయండి. నియోజకవర్గ పరిధి దాటింది చేయకుండా ఇలా పోలీసు వాళ్ళు గుండాయిజం చేసుకుంటా, ఇలా అభ్యర్థులు గుండాయిజం చేసుకుంటా మా క్యారెక్టర్ ప్రచారం చేస్తుంటే పోలీసు వాళ్ళు పిలుస్తున్నారు. పిలిచి మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. తక్షణమే ఈ అధికారులని సస్పెండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చూపిద్దామనేది డబ్బులు దొరికితే ఆ డబ్బులు పెడదామని వచ్చారు వాళ్ళు. ఇలా డబ్బులు దొరకలే, కానీ మాకు వెంటనే తెలిసి ఊరుకొచ్చినాం మేము. లేకపోతే డబ్బులు పెట్టి తాళం తీర్చింది వాస్తవం. మేము లేవు, ఇలా ఉంటుందని ఎవరు, ఈ ఇంట్లో ఎవరు ఉంటున్నారని మమ్మల్ని పిలవకుండా, మాకు సమాచారం లేకుండా నేను వచ్చేసరికి ప్రతి రూమ్లలో పోలీసు వాళ్ళు ఉన్నారు. మేమందరం అప్రమత్తమై మేము వీడియోలు తీయడం అనేది జరిగింది. లేకపోతే ఈ ఇంట్లో డబ్బులు పెట్టి కేసులలో ఇరికించాలనే కుట్ర ఈ రేవంత్ రెడ్డి చేసిందనేది వాస్తవం. అరెస్ట్ చేస్తారు చాలా మంది కార్యకర్తలు, నాయకులను పోలీస్ స్టేషన్లో పట్టుకపోవడం. బిడ్డలు బతకాలే, ఉండాలి, ఇక్కడ బతకాలంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలో, ప్రచారం చేయొద్దని చెప్పని తీవ్రమైనటువంటి థ్రెట్ పార్టీ కార్యకర్తలు పెడుతున్నారు. ఇస్తున్నారు, పోలీస్ స్టేషన్లు పిలుస్తున్నారు, ఇళ్లలో పోయి చెప్తున్నారు, భార్య పిల్లలకు పోయి చెప్తున్నారు. ఇక్కడ ఏజెంట్ అంటే బూతులలో కూర్చోవద్దనేది వాళ్ళ లక్ష్యం అట. ఇంటికి రావడానికి ముందు నోటీసు లేదు, తర్వాత కనీసం ఫోన్ లేదు, సమాచారం కూడా లేదు. నాకు వేరే ద్వారా తెలిస్తే నేను ఉరికొచ్చేసరికి ఇంటి నిండా పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇది ఖచ్చితంగా నాకు కేసులో ఇరికిచ్చి భయకంపితులు చేయడానికి కోసం చేసిన కుట్ర తప్ప మరొకటిగా. సీఎం